హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే సైజులో ఉన్న ఎక్కువ డ్రెస్సులు ఒకేసారి కట్ చేయడం ఎలాగా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. దానికోసం నేను లైనింగ్స్ అన్నీ ఐరన్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసామన్నమాట. వాష్ చేసిన తర్వాత దీనికోసం పై వైపున క్లాత్ ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటుందని ఒక లైన్, తర్వాత స్టిచ్చింగ్ కోసం అన్నట్టు రెండో లైన్ డ్రా చేశాను. ఇప్పుడు సెకండ్ లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి సైజ్ అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. దీనికి నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 6.5 ఇంచెస్ పెట్టాము, ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ పెట్టాము అనమాట. ఇది పెద్ద సైజు టాపే, 42 ఇంచెస్ చెస్ట్ ఉంటుంది అనమాట. దీనికోసం మేము ఇది చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ కింద వైపు కట్స్ వస్తాయి కదా, దానికోసం పెట్టామన్నమాట. ఇప్పుడు వేస్ట్ అయితే 11 ఇంచెస్ లూజ్ తీసుకుంటున్నాము. అంటే 10.5 ఇంచెస్ యాక్చువల్లీ లూజ్ కావాలి, కానీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ చేసాము. బ్యాక్ సైడ్ చిన్న డాట్స్ ఇవ్వడం వల్ల షేప్ అనేది వస్తుంది. దీనికి చెస్ట్ కూడా 11 ఇంచెస్ లూజ్ తీసుకున్నాం. తర్వాత హిప్ లూజ్ అయితే 12.5 ఇంచెస్. ఇలా పెట్టిన మార్క్స్ అనేది స్కేల్ తోటి డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్ సైజ్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని అట్లా కింది వైపు 15 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టామన్నమాట. అతను స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం ఇలా క్రాస్ కానీ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వరకు క్లాత్ అయితే ఉంచాను. ఇప్పుడు పెట్టిన మార్క్స్ ప్రకారం కటింగ్ చేసుకుంటే 4 లైన్స్ కూడా ఒకే టైంలో కటింగ్ అయిపోతుంది. అన్నిటికీ ఒకేసారి మనం మార్క్స్ చేసుకున్నాం కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 4 లేయర్స్ కటింగ్ అయిపోయినాక పైవి మాత్రం విడివిడిగానే వెయిట్కవే కటింగ్ చేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ని మధ్యలో ఫోల్డ్ చేసాము, ఎందుకంటే సెంటర్లో ఒక స్ట్రైట్గా బెల్ట్ లాగా వచ్చిందనమాట. దానికని ఫ్రంట్ పార్ట్ని మాత్రం విడిగా కట్ చేసాము. ఇది బ్యాక్ సైడ్ క్లాత్. బ్యాక్ సైడ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఒక సైడ్కి చెప్పేసి సైజ్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు టాప్ అయితే కట్ చేసేస్తున్నాం. మిగతా క్లాత్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేసుకోవడానికి. ఈ విధంగా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని టాప్స్ మెయిన్ క్లాత్స్ కూడా కటింగ్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది. అన్ని డ్రెస్లు కూడా ఎన్నింగ్ అంత ఎక్కువ ఉంటే కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 లైన్స్ ఇలాగా ఫోల్డ్ చేసి లేట్గా 2 లేయర్స్ అనమాట. అంటే డబుల్ క్లాత్ ఉన్నదాన్ని ఫోల్డ్ చేస్తాం. ఇది హ్యాండ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్, కింది వైపు 2 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు పెట్టిన మార్క్స్ ప్రకారం క్రాస్గా కట్ చేసుకొని హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేసుకున్నట్టు హ్యాండ్స్ అన్ని కూడా ఒకేసారి మనం మార్క్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇవి ఎక్కువ లైఫ్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ సైజ్ రావడం కోసం నేను 2 హ్యాండ్స్ మాత్రం సైజ్ అనేది కరెక్ట్గా అయితే రావాలి. దాన్ని తీసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టేసి మెయిన్ క్లాత్ని కూడా ఇలాగా కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఒకటికంటే ఎన్ని ఎక్కువ టాప్స్ ఉన్నా కానీ ఒక మెయిన్ లైన్ తోటి కటింగ్ మార్క్ చేసుకొని కట్ చేయడం వల్ల తేలిక టైం సేవ్ అవుతుంది. తేలిక కూడా కటింగ్ చేసుకోవడానికి వీలు అవుతుంది. 3 టాప్స్ అనేది ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క రకంగా అంటే నెక్స్ ఇచ్చామన్నమాట. హ్యాండ్స్ అనేవి అయితే షార్ట్ లెంత్ ఇచ్చాము, బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఇచ్చాము.
ఈ 42 సైజు టాప్స్ ఇవి ఇవన్నిటికీ కూడా చిన్న చిన్న వేరియేషన్స్తో డ్రెస్లు అయితే కంప్లీట్ చేశాను. హ్యాండ్స్ అన్నిటికీ షార్ట్ లెంత్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాను చివరిలో. ఇది ఇంకొక టాప్, దీనికి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాము. ఇది షార్ట్ లెంత్ హ్యాండ్, బ్యాక్ అయితే రౌండ్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.